తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రిస్టియన్ మైనారిటీ సంక్షేమ విభాగం మన్సూరాబాద్ డివిజన్ క్రైస్ట్ చర్చ్ వ్యవస్థాపకులు రెవరెండ్ బివి ప్రసాద్ సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం నాడు మన్సూరాబాద్ పరిధి చంద్రపురి కాలనీ రోడ్ నెంబర్ 5లోని సెంట్రల్ బ్యాంక్ కాలనీ కమ్యూనిటీ హాల్లో క్రిస్మస్ సంబరాలు ఎంతో అంబరానంటాయి. ఈ సంబరాలకు క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఎల్బీనగర్ ఇన్ఛార్జ్ గోపు ఎల్లంరెడ్డి పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. అందరిపై ఆ యేసు ఆశీస్సులు ఉండాలని కోరారు. ముఖ్య వాక్య సందేశకులుగా హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ రెవరెండ్ బెంజమిన్ శాస్త్రి పాల్గొని చక్కని ఉపమానాలతో సువార్తను అందించారు. ఆ యేసు గొప్పతనాన్ని ప్రజలందరికీ తెలియచేశారు. ఈ సందర్భంగా క్రైస్ట్ చర్చ్ వ్యవస్థాపకులు రెవరెండ్ బివి ప్రసాద్ మాట్లాడుతూ, గత 20 ఏళ్ల నుండి ఇక్కడ ఇంతే ఘనంగా క్రిస్మస్ వేడుకలు జరుపుతున్నట్లు తెలిపారు. ఏ ప్రభుత్వమూ తమకు ఇంతగానో సహకారం చేయలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం తమకు అన్ని విధాలుగా ఆదుకుంటుందని, సెలబ్రేషన్స్కు తమకు ప్రోత్సహిస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే ప్రభుత్వం పేద క్రైస్తవులకు ఆర్థికంగా గాని, ఉపాధి కల్పించడంలో గాని సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. దళిత బంధు, డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ప్రభుత్వ అధికారులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు బాగుండాలని ప్రార్థన చేశామని అన్నారు. ఆ లోక రక్షకుడి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరారు. ఈ సంబరాలకు 600 నుండి 700 మంది దైవజనులు, విశ్వాసులు పాల్గొన్నట్లు తెలియజేశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రత్యేకంగా ఈరోజు జరిగినటువంటి క్రిస్మస్ సంబరాలు రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారు ఏర్పాటు చేసినటువంటి ఈ మహా సంబరాలని బట్టి రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, మంత్రివర్గానికి, శాసనసభ్యులకి, అదే రీతిగా మరి క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ రెడ్డి గారికి, అదే రీతిగా మరి ఈ ఎల్బీనగర్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఎల్ఎం రెడ్డి గారికి, మరి మా ఎల్బీనగర్ క్రిస్టియన్ అసోసియేషన్లో ఉన్నటువంటి పెద్దలు కేవీఎన్ జాకబ్ గారికి, ఇంకా ఉన్నటువంటి అందరికీ కూడా మరి ప్రభుత్వం తరపున వందనాలు తెలియజేస్తున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం వారు క్రైస్తవుల పట్ల చేస్తున్నటువంటి అనేకమైన సంక్షేమ కార్యక్రమాలను బట్టి మేము ఎంతగానో సంతోషిస్తున్నాం. మరి కొనసాగిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు. క్రైస్తవులను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకొని ఇలాగన సహవాసపు ఇందును ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వానికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదే రీతిగా మరి ఇంకా రాబోయే దినాల్లో మరి క్రైస్తవుల కొరకు కేటాయించబడినటువంటి క్రైస్తవ భవన్ని అది త్వరలో పూర్తి చేసి క్రైస్తవులకు ఇవ్వాలని, మరి ముఖ్యంగా సంఘాల్లో జరుగుతున్నటువంటి సంఘాల మీద జరుగుతున్న దాడుల్ని కూడా ప్రభుత్వం వారు, రేవంత్ రెడ్డి గారు మొన్న క్రిస్మస్ సందర్భంగా ఒక అభయాన్ని ఇచ్చారు, ప్రామిస్ చేశారు. ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా క్రైస్తవుల మీద, సంఘాల మీద దాడి జరగదు, ప్రభుత్వం ఎన్నటికీ కూడా ఇది సహించదు అని వారు చేసినటువంటి ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకొని మరి రాబోయే దినాల్లో ఎక్కడ కూడా క్రైస్తవులకి ఇబ్బందికరమైన వాతావరణం ఎక్కడైనా వచ్చినా కూడా ప్రభుత్వం వారు జోక్యం చేసుకోవాలని మరొకసారి మనవి చేస్తున్నాను. మీడియా మిత్రులకి ప్రత్యేకంగా వందనాలు నేను తెలియజేస్తున్నా. ఈరోజు వచ్చినటువంటి దాదాపుగా 37 సంఘాలు, మన్సూరాబాద్ డివిజన్లో ఉన్నటువంటి సంఘ కాపురులకి, వారందరికీ కూడా మరి క్రైస్ట్ చర్చ్ పక్షంగా, మరి తెలంగాణ రాష్ట్ర పక్షంగా నేను వారందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మరి విస్తారంగా మరి అనుకునే విధంగా మరి వచ్చినటువంటి ప్రజలందరికీ, విశ్వాసులందరికీ కూడా ప్రత్యేకంగా వందనాలు చెల్లించుకుంటూ నా ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రత్యేకంగా మరి రాబోయే ఆ నూతన సంవత్సరపు శుభాలు మరి రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్రానికి ఆ ప్రభువు మరి క్షేమాన్ని ఇవ్వాలని, రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలని, ఏ విధమైన దుర్భిక్షం లేకుండా రాష్ట్రాన్ని ఆ దేవాది దేవుడు కాపాడాలని మనసారా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకమైన అప్పీల్ ఏంటంటే, మాకు కూడా మరి డబుల్ బెడ్రూమ్స్, వాటిల్లో దళిత బంధు, వాటిలో కూడా మన సీఎం గారు మరి వాగ్దానం చేశారు. దానిని మరి ఇమీడియట్గా వారు దానిని ఇంప్లిమెంట్ చేయాలని, పేద క్రైస్తవులను కూడా మరి ఆర్థిక రూపేణ లేకపోతే వారికి ఉద్యోగ రూపేణ వారికి సహాయం చేయాలని మరొకసారి మనం చేస్తున్నాం.
నా మాటలు ముగిస్తున్నా.